హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. హైదరాబాద్ ట్విన్ సిటీస్లో అసలు ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. డైలీ వైజ్ చూసుకున్న ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దట్ వీకెండ్స్ వచ్చిందనుకోండి, ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరూ కూడా బయటికి వస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో ఇంకాస్త ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుందని చెప్పచ్చు. అయితే కొంతమంది రోడ్కున్న ఫుట్పాత్స్ మీద కూడా వాళ్ళ బిజినెస్ని రన్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ టైమింగ్స్ చూసుకున్నా, మార్నింగ్ టైమింగ్స్ చూసుకున్నా చాలామంది ఫుట్పాత్ పైన బిజినెస్ పెట్టుకోవడం వల్ల పాదచారులకు కానివ్వండి, లేకపోతే ట్రాఫిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇటువైపుగా వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికోసం గతంలో ఆపరేషన్ రోప్ అని కూడా పెట్టడం జరిగింది. అప్పటి కమిషనర్ అయినటువంటి సివి ఆనంద్ మొదటిసారిగా స్టార్ట్ చేసినప్పుడు పనులు వేగవంతంగా అయినప్పటికీ కూడా కొద్ది రోజుల తర్వాత ఆయన బదిలీ అయ్యేసరికి ఆ పనులన్నీ కూడా అటకెక్కాయనే చెప్పచ్చు. రెండోసారి ఆయన మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఈ వర్క్ అన్నది కూడా చాలా బాగా రన్ అయింది. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ఎక్కడికక్కడ మళ్ళీ ఫుట్పాత్స్ పైన షాప్స్ పెట్టడం, ఎప్పుడైతే అధికారులు వచ్చి తనిఖీలు చేస్తున్నారో అప్పుడు వెంటనే వెళ్ళిపోవడం, మళ్ళీ వాళ్ళు రావట్లేదు అని తెలుసుకున్నప్పుడు మళ్ళీ అదే ఫుట్పాత్ పైన వాళ్ళ బిజినెస్ రన్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నాము. అయితే ప్రస్తుతం మనం టోలీ చౌకీలో ఉన్నాము. ఇక్కడ కూడా గతంలో సివి ఆనంద్ గారు వచ్చి చెక్ చేసి మరీ అధికారులకి దిశానిర్దేశం చేశారు. సో ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్స్ కూడా మనం చూస్తున్నాము. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి క్రమంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరిని కదిలించినా కూడా మా బిజినెస్ మాకు రన్ అవ్వాలి కదా అని చెప్పేసి చెప్తారు. అయితే ఈ ఆపరేషన్లో బాగానే జరుగుతుంది. అండ్ అప్పట్లో ఉన్నతాధికారులు కూడా ఇలాగే అనుకున్నారు. అయితే ఎప్పుడైతే ఇక్కడ రెండోసారి మళ్ళీ తిరిగి పోలీస్ కమిషనర్ అయినటువంటి సివి ఆనంద్ వచ్చి ట్రాఫిక్ అవస్థలకు చెక్ పెట్టేందుకు ఆపరేషన్ రోప్ని మళ్ళీ ప్రారంభించారో అప్పుడు టోలీ చౌకీలో మనం ముందుగా అనుకున్నట్టు సివి ఆనంద్ వెళ్ళి చెక్ చేయడం అధికారులకు అందరు కూడా పెట్టారు. ఉన్నతాధికారులకు స్పెషల్గా వాట్సాప్లో ఫోటోలు పెట్టి మరీ కూడా ఎక్కడెక్కడ మార్క్స్ చేశారో ఆ మార్క్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. అయితే క్షేత్ర స్థాయిలో నిర్వహించిన ఈ రోప్ మరుసటి రోజే మళ్ళీ ఫుట్పాత్ మీద ఇలాగే ఆక్రమణంగా షాప్స్ పెట్టడము, అది ఒక ఏమంటారు ఫుట్పాత్ మాఫియా లాగా తయారైందనే చెప్పచ్చు. అయితే రోప్ అంటూ హడావిడి చేయడం ఎందుకు, మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం ఏంటి అని చెప్పి సామాన్యులు కూడా ప్రశ్నించడం జరిగింది. ఇదంతా జరుగుతున్న ఆ సమయంలోనే రోప్తో ఫుట్పాత్లు క్లియర్ అయ్యాలంటే, అసలు రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే కూడా ఈ మాఫియా అసలు ఉండడమే బెటర్ అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ఒక్కొక్క చోట మనం చూసుకుంటే ఏంటంటే చాయ్ బండి ఉంటుంది, మరో పక్క చూసుకుంటే టిఫిన్ సెంటర్ ఉంటుంది. అవి రెండు కలిపి ఎక్కువ అంటే ఎక్కువ ప్లేస్ వరకు వాళ్ళు కొలాబరేట్ చేసుకునేసరికి ఫుట్పాత్ దాటి కూడా ముందుకి ఇలా జనాలందరూ వచ్చి నించోవడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆ టైంలో పాదచారులకు కానివ్వండి, ఇట్లా ఎవరైతే టూ వెహికల్స్ కానీ, కార్ కానివ్వండి, లారీ కానీ, బస్ కానివ్వండి, ఇలాంటివి వెళ్తున్నప్పుడు ఇంకా కాస్త ఇబ్బందులకైతే గురవుతున్నట్టే తెలుస్తుంది. అయితే ఇక్కడున్న దగ్గర పోలీస్ స్టేషన్స్లో ఏమన్నా చూసుకుంటే రద్దీ, అంటే స్పెషల్గా రద్దీ ఉన్న ప్లేసెస్లో కనుక ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నట్లయితే సాయంత్రం వేళలో అలా వసూలు అంటే చలాలను వసూలు చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. లైక్ ట్రాఫిక్ పోలీసెస్ దగ్గర నుంచి ఇంత పక్కాగా అంటే ఒక రహదారులపైన ఇటువంటి ఆటంకాలు ఏవి కలగకూడదని ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, ఇతర అధికారులు కానివ్వండి ఎప్పటికప్పుడు వచ్చి చూస్తున్నా కూడా అప్పటికప్పుడు వాళ్ళు వస్తున్నారని తెలుసుకొని వెళ్ళిపోవడం, మళ్ళీ వచ్చి పెట్టుకోవడం, ఇదైతే ఎప్పటికప్పుడు యథావిధిగా ఇలాగే అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీర్ఘకాలిక ప్రాజెక్ట్గా నడవాల్సిన కొన్ని రోప్ అనేది దాని అవసరం ఎంతో ఉంది. అయితే వెంటనే మళ్ళీ వ్యాపారులు అక్కడ నుంచి తొలగించేస్తారన్న భయంతో కూడా అధికారులు రాగానే వెళ్ళిపోవడం, మళ్ళీ వస్తుంది ఏంటి అనేసి ఇలా వాళ్ళకు కూడా ఒక భయం అయితే ఉంది. బట్ స్టిల్ ఇంకా ఆ భయం అంతా కూడా అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేకపోతే అంత పగడ్బందీగా అంటూ కట్టుదిట్టంగా వాళ్ళందరూ అంటే పోలీసులు కానీ అధికారులు కానీ ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నా కూడా ఫుట్పాత్ పైన బిజినెస్ రన్ చేసే వారికి అసలు పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారు అన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కూడా అడగడం జరుగుతుంది. అయితే ఈ క్షేత్రస్థాయిలో పర్యటించడం వల్ల ఏం జరుగుతుందనేది పక్కాగా తెలుస్తుందని ప్రజలు కూడా ఇప్పటికీ చెప్తున్నారు. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్గా అంటే వీక్లీ వన్స్, నెలకి 15 డేస్కి ఒకసారో రాకుండా డైలీ వైజ్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి సబ్ డివిజన్గా కొంతమందిని సపరేట్ చేసి ఒక టీంని ఏర్పాటు చేసుకొని వచ్చేటట్లయితే ఇక్కడ ట్రాఫిక్కి కూడా అంతగా ఇబ్బంది ఉండదు. అండ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అధికారులు తీసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో, అధికారులు ఎవరైతే వచ్చి ఇక్కడ తనిఖీలు చేస్తున్నారని తెలుస్తుందో అప్పుడు వాళ్ళు అప్రమత్తం అయిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇది కాస్త సీరియస్గా ఇంకాస్త యాక్షన్ తీసుకొని
ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్కి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, యాక్సిడెంట్స్కి కూడా ఇటువంటివి ఏమి కాకుండా ఉండాలంటే మళ్ళీ ఆపరేషన్ రోప్ అనేది రావాలి. ఇక్కడ కట్టుదిట్టంగా ఈ చర్యలన్నీ కూడా తీసుకోవాలని ఇక్కడ స్థానికులు కూడా కోరుతున్నారు. మరి రానున్న కాలంలో సివి ఆనంద్ గారు ఒకప్పుడు చేపట్టిన ఈ ఆపరేషన్ రోప్ అనేది ఎంతవరకు కొనసాగుతుంది, సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేదా, ప్రజలకు కానీ స్థానికులు కానీ ఇక్కడే వెళ్ళిపోయే ఎవరైతే ఉన్నారో ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో పాదచారులు కానివ్వండి, ఫుట్పాత్ పైన ఇట్లా బిజినెస్ చేసుకునే పీపుల్కి కానివ్వండి, అసలు ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే వాళ్ళకంటూ ఒక స్టాల్, ఒక ప్లేస్ అన్నది ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళకి అలా ఒక ప్లేస్ అన్నది అలాట్ చేస్తే ఎవరికి ఎటువంటి అపాయం రాదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఈ దిశగా కూడా అందరూ ఆలోచించాలి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా కోరుకోవడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ జైతో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ టోలీచౌకి, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.